అట్టడుగు వర్గాలకు రాజకీయ సామాజిక న్యాయం జరగడం టీడీపీతోనే సాధ్యమంటూ కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గం మండల కేంద్రంలో నిర్వహించిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంతకాలం దళితుల సంక్షేమం, వారి కుటుంబాల అభివృద్ధి జరిగిందంటూ కొనియాడారు. సురేంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్ని వేల మంది దళితులు సురేంద్రబాబు గారి గెలుపు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరందరూ ముందుకొచ్చినందుకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కాల్మొత్తం పాంచందనేటువంటి నీచపు సంస్కృతిని కూకటి వల్లతో సహా ప్రకటించి దళితులకి స్వాతంత్రం ఇచ్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఇదో కాలంలో కానీ చేతలో కానీ ఏ మంత్రులు కానీ ఆ మనసులో ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఎంత రాజ్యాంగాన్ని నిర్మించాలో మనం అంత పెద్ద వ్యక్తిని ఎప్పుడూ మన జీవితంలో మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన కవించలేక వెళ్తే ఆయన ఆశలు ఎప్పుడు కూడా కొనసాగించాలని నేను మనసులో ఎప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు రాబోతుంది మన సమయంలో అవన్నీ కూడా మనం నిర్వహించాల్సిన సమయం. నాకు తెలిసినంత వరకు ఈ నియోజకవర్గంలో చాలా మంది ఎక్కడికక్కడ పోటీ పెట్టడం జరిగింది. మనకు రావాల్సిన, మీకు రావాల్సిన ఏవైతే 27 పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయడమో లేదా అమలు చేయకపోవడమో ఆయన ఏదైతే అనుకున్నారో అందరూ ఈ 5 ఏళ్లలో చిన్నపడిపోయారు. ఆర్థికంగా చిన్నపడిపోవడానికి, వాళ్ళు మానసికమైన క్షోభ అనుభవించడానికి మన సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణమని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నా.